దాని పేపర్ ఏంది? శనార్థి పేపర్ అట. ఆ శనార్థి పేపర్కు పొద్దున్న లేతే నువ్వు శనార్థి అంటావు. ఆ శనార్థి పేపర్కు నువ్వే శనార్థి కొట్టి ఆ శనార్థులు వచ్చిందంతా కూడా ఈ పేద ప్రజలకు ఏదో చూపించి నువ్వు రాసి శనార్థులు రాసి శనార్థి కొట్టి అందరు కూడా ఏప్రిల్ ఫూల్ చేస్తే పబ్లిక్ ఎవరు వింటారు? క్యూ న్యూస్లో వచ్చే వార్త ఇప్పుడు రైటరు నీవే, తర్వాత రీడరు నీవే. ఇక లైకులు కొట్టుర్రి, షేర్ చేసుకోర్రి, నాకు బాగా చూపిర్రి. ఏం చూపించాలి? నీకేం చూపించాలి? నువ్వే రాస్తావు, నువ్వే చదువుతావు. ఇక నువ్వు చదివిందల్లా ఏమన్నా ఎర్రి పప్పలు ఉన్నారా తెలంగాణ ప్రజలు చూడడానికి? ఎర్రి పప్పలు గిట్ట ఏమన్నా ఉన్నారా? ఏం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ ఏది ఊషర్ వెళ్ళి ఏం మెసేజ్ తీసుకోపోతున్నావు తెలంగాణ రాష్ట్రంలో? ఏం మెసేజ్ తీసుకోపోతున్నావు? నేను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ ఊషర్ వెళ్ళిని ఇక నేను కేవలం బీసీల ఓట్లతో గెలిచిన నేను బైబిల్ మీద, భగవద్గీత మీద, ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. తర్వాత నేను ఏమంటారు ఇంకా ఫార్చునర్ కార్లు కొంటా, లేకపోతే ఏమంటారు మన BMW కార్ మీద తిరుగుతా. తర్వాత నేను బీసీల ఓట్లతో గెలిచిన కాబట్టి నేను బీసీలకే నేను సేవ చేస్తా అని చెప్పేసి ప్రమాణం చేస్తావా? బీసీలకే సేవ చేస్తా, మిగతా కులాలు నాకేం సంబంధం లేదని మాట్లాడతావా? ఇలా ముఖ్యంగా ఏదన్నా మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పరిధిలో, తర్వాత చట్ట పరిధిలో ఏదన్నా మాట్లాడాలా. ఏం మాట్లాడుతారు? ఎవడి స్వార్థం కోసం ఈ హామీలు ఇవ్వడానికి ఒక్కని కూడా తెలియలేదు. ఏ హామీలు ఇవ్వాలనో, ఎట్లా హామీ ఈ రాష్ట్రంలో, అరే మీకేమన్నా తెలివి ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఫస్ట్ నిరక్షత రాష్యత పూర్తిగా తొలగించండి. ఇక మేము ఒక ఈరోజు పేద బిడ్డను, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఒక మాదిగ బిడ్డను ఈరోజు ఊర్లలో పోయి ఎవరికి పెన్షన్ రావట్లేదో, ఎవరికి రేషన్ రావట్లేదో, ఏ రైతు బాధపడుతుండో, గిట్టుబాటు ధర ఏంది, ఈరోజు రైతులు పడుతున్న బాధ ఏంది, నిరుద్యోగులు పడుతున్న బాధ ఏంది, పేదవాళ్ళు పడుతున్న బాధ ఏంది, ఈరోజు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏం చేస్తూ ఉన్నావు? ఈరోజు పొద్దున్న లేతే బీసీ వాదంతో ఎవడి కడుపు నిండుతుంది? బీసీ వాదంతో ఎవడి కడుపు నిండుతుంది? ఈరోజు బీసీల హక్కుల గురించి నువ్వేదైతే మాట్లాడుతూ ఉన్నావో, నువ్వు బీసీల హక్కుల గురించి ఏదైతే మాట్లాడుతున్నావో, నువ్వు బీసీలకు ద్రోహం చేసినటువంటి ద్రోహం ఏందో ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నిన్నటి వరకు బీసీలని గుర్తురాలే, నిన్నటి వరకు నీకు బీసీలు గుర్తురాలే. ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చిండ్రు? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అడగలే? ఈ 10 ఏళ్ల కాడ బీసీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు అడగలే? ఇప్పుడు వచ్చేసి బీసీ కావాలంటే ఆర్ కృష్ణన్న కావాలా? మీలాంటి నాయకత్వాలు ఎవరు బలపరిచేటోళ్ళు లేరు, ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. ఈరోజు ముఖ్యంగా రాజకీయాలల్లో బ్లాక్మెయిల్ చేస్తేనే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. తర్వాత మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తేనే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పెట్టుకో. అది క్యూని తీసేసి ఇది మోసపూరితంగా, ఏమంటారు, కుట్రపూరితంగా, లేకపోతే కేవలం స్వార్థ రాజకీయాలకు పెట్టుకున్నటువంటి ఛానల్గా పెట్టుకోరి, ఎవరద్దు అంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసము ఏదన్నా ఛానల్ మాట్లాడాలి, చూపించాలి. పేద ప్రజల సమస్య మీద ఏదైనా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించాలి. ఈరోజు రాష్ట్రం మొత్తంలో పేదలకు సంబంధించి సమస్యలు మాట్లాడేది ఎవడన్నా ఒక దమ్మున్న లీడర్ ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో దమ్మున్నటువంటి లీడర్లు ఎవరు ఉన్నారా అంటే పేద ప్రజలకు సంబంధించి సమస్యలు వివరించే దమ్మున్న లీడర్ లేడు, దమ్మున్న ఛానల్ లేదు. పొద్దున్న లేతే ఆ రేవంత్ రెడ్డిని పొగుడుతారు, పొద్దున్న లేస్తే కేసీఆర్ పొగుడుతారు, పొద్దున్న లేస్తే ఎమ్మెల్యేలను పొగుడుతారు, పొద్దున్న లేస్తే ఎంపీ మినిస్టర్లను పొగుడుతారు. దీనికోసమా ఛానల్ ఉన్నది? ఈరోజు 4 కోట్ల ప్రజల గొంతుకగా ఈరోజు శాటిలైట్ కానీ, యూట్యూబ్ కానీ ఛానళ్ళు, లేకపోతే మీడియా, లేకపోతే ఈ పత్రికలన్నీ చూపించాలి.